రైట్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్విల్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్విల్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటి మనం చూద్దాం. అసలు గుడ్విల్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేయడం విధానం తెలుసుకున్నాం. సో గుడ్విల్ మెథడ్స్ అనేటువంటి ఉన్నాయి, అది తెలుసుకున్నాము. ఇప్పుడు గుడ్విల్ అనేటువంటిది మనకు 2 టైప్స్ ఆఫ్ గుడ్విల్ ఉన్నాయి అనేటువంటి కూడా మనకు తెలుసు. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్ అని, అదేవిధంగా పర్చేజ్డ్ గుడ్విల్ అని. సో 2 ఉన్నాయి, తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు ఏంటి అంటే పార్ట్నరు ఇక్కడ పార్ట్నర్ వస్తూ కొత్త పార్ట్నర్ అడ్మిట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే తను గుడ్విల్ తీసుకురావడం జరుగుతుంది. అంటే గుడ్విల్ తీసుకురావడం అంటే మంచి పేరు తేవడం కాదు, గుడ్విల్కి అమౌంట్ తీసుకురావడం జరుగుతుంది. సో గుడ్విల్కి అమౌంట్ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు తీసుకురావాలి, కారణం ఏంటి అని అంటే గుడ్విల్ అనేటువంటిది జనరేట్ అయ్యేది ఎవరి వల్ల అంటే ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క కృషి, ఎఫర్ట్స్ వల్ల గుడ్విల్ అనేటువంటి జనరేట్ అవుతుంది. బట్ న్యూ పార్ట్నరు వస్తూనే అక్కడ బిజినెస్లో కష్టపడాల్సిన అవసరం లేకుండా ఫ్యూచర్లో ప్రాఫిట్స్ని తను కూడా అనుభవిస్తాడు. అంటే హార్డ్ వర్క్ ఏమీ లేకుండా ఫ్యూచర్లో తను కూడా ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి ఈ కారణం చేత ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క హార్డ్ వర్క్ వల్ల జనరేట్ అయినటువంటి గుడ్విల్ ఏదైతే ఉంటుందో ఆ గుడ్విల్కి పేమెంట్ న్యూ పార్ట్నర్ చేయాలి. ఓకేనా. ఇది పర్చేజ్డ్ గుడ్విల్ అవుతుందా, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్ అవుతుందా అంటే నో డౌట్ ఇట్ ఈజ్ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్. ఈ గుడ్విల్ వాల్యూ అనేటువంటి సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్లే. సో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్ అనేటువంటిది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అసెట్గా ఉండకూడదు. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్ అనేటువంటిది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అసెట్గా ఉండకూడదు, అది మనకు తెలిసిందే. సో ఇది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్లే. ఓకేనా, రైట్. పర్చేజ్ గుడ్విల్ అంటే తెలుసు. పర్చేజ్ గుడ్విల్ అంటే ఒక బిజినెస్ని కొనేటప్పుడు ఎక్సెస్గా పే చేసిన అమౌంట్ని పర్చేజ్ గుడ్విల్ అన్నాం. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్ అంటే ఏంటి అంటే ఓన్గా మనంతటా మనం క్యాల్కులేషన్ తీసుకోవడం. అంటే బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని క్యాల్కులేషన్ తీసుకునేదాన్ని మనం సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు దీంట్లో కేసెస్ చూద్దాం ఎలా రాయాలి ఏంటి. ఫస్ట్ కేస్, వెన్ ఇన్కమింగ్ పార్ట్నర్ పేస్ హిజ్ షేర్ ఆఫ్ గుడ్విల్ ప్రైవేట్లీ. సో ఇక్కడ పేరులోనే ఉంది ప్రైవేట్లీ, అంటే కొత్తగా వచ్చినటువంటి పార్ట్నరు ప్రైవేట్గా పే చేసుకుంటాడు. సో ప్రైవేట్లీ పే చేయడం జరుగుతుంది. ప్రైవేట్లీ పే చేస్తే అక్కడ ఏమవుతుంది అంటేనా జర్నల్ ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. సో నో జర్నల్ ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్ బికాస్ హీ పేస్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫర్మ్. కారణం ఏంటంటే పేమెంట్ తను ఫర్మ్కి అవుట్ సైడ్ ఇస్తాడు. అంటే అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా అనుకోండి. అంటే ఫార్మల్ కాదు, ఇన్ఫార్మల్గా ఇస్తాడు అనేసి అర్థం. సో కాబట్టి అలాంటి దాన్ని మనం ఇక్కడ పార్ట్నర్షిప్ అకౌంట్స్లో రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రివిట్. నెక్స్ట్, కేస్ 2, when incoming partner bring his share of goodwill in cash, that is premium goodwill. When incoming partner bring his share of goodwill in cash, that is premium goodwill. ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే కొత్తగా వచ్చేటువంటి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతను గుడ్విల్ని తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి? సో క్యాష్ రూపంలో తెస్తున్నాను అన్న. ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే ప్రీమియం గుడ్విల్ అంటాం. ఎందుకు? కొత్త పార్ట్నరు ఓల్డ్ పార్ట్నర్స్కి గుడ్విల్ రూపంలో ఓల్డ్ పార్ట్నర్స్కి గుడ్విల్ అనేటువంటి చెల్లించాలి, గుడ్విల్ అనేటువంటి పే చేయాలి. ఓకే, అతను తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ టు ప్రీమియం ఫర్ గుడ్విల్ అకౌంట్. ఇది ఎందుకు? క్యాష్ బ్యాంక్ ఎందుకు డెబిట్ చేసుకుందాం? పార్ట్నర్షిప్ ఫర్మ్లోకి క్యాష్ కమ్స్ in case if it is through bank, then we have to debit the bank account because bank is the receiver of the firm's cash. So for that reason we have to debit bank. Then to new partner capital account, here he pays his share of capital value. ఇది ఏంటంటే న్యూ పార్ట్నర్ క్యాపిటల్, ఇక్కడ అతను క్యాపిటల్ వాల్యూ పేమెంట్ చేస్తాడన్న. క్యాపిటల్ తెస్తాడు, గుడ్విల్కి తీసుకొని రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ వాల్యూకి తీసుకొని వస్తాడు, గుడ్విల్కి తీసుకొని వస్తాడు, 2 తెస్తాడనమాట. సో అలాంటి సందర్భంలో మనకి ఇక్కడ ఏంటంటే న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ప్రీమియం ఫర్ గుడ్విల్ అకౌంట్. సో ఇలా రెండిటికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ టు ప్రీమియం ఫర్ గుడ్విల్ అకౌంట్. ఇక్కడ ప్రీమియం ఫర్ గుడ్విల్ అకౌంట్ ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది యాక్చువల్గా ఇన్కమ్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు, లేదా
ఒక అసెట్ గోజ్ అవుట్గా కన్సిడరేషన్ తీసుకోండి. ఎందుకంటే గుడ్విల్ అనేటువంటి అసెట్. ఈ అసెట్ బయట వ్యక్తికి ఇచ్చి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది పార్ట్నర్షిప్ ఫర్మ్. కాబట్టి అక్కడ ఏమవుతుంది, అసెట్ గోజ్ అవుట్గా కన్సిడరేషన్ చేయండి. సో ఇక్కడేమో అసెట్ కమ్స్ ఇన్, ఇక్కడేమో అసెట్ గోజ్ అవుట్. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఎంట్రీ ఇది నాన్న. ఇదేంటంటే ఇన్కమింగ్ పార్ట్నర్ తీసుకొని వచ్చినటువంటి గుడ్విల్కి సంబంధించి ఒక ఎంట్రీ. దాంతోపాటు ఇంకొక ఎంట్రీ కూడా రాయాలి. అదేంటంటే ఇప్పుడు ఈ ప్రీమియం ఫర్ గుడ్విల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇది ఎవరికి చెందాలి, ఎవరైతే పార్ట్నర్స్ సాక్రిఫైస్ చేసుంటారో వాళ్ళకి మాత్రమే చెందాలి. అంటే ఎవరైతే పార్ట్నర్స్ వారి యొక్క షేర్ని సాక్రిఫైస్ చేసి ఉంటారో వారికి మాత్రమే చెందాలన్న. కాబట్టి ఇక్కడ ఈ ప్రీమియం గుడ్విల్ అకౌంట్ని క్యాన్సిల్ చేయాలి. సో ఎలా క్యాన్సిలేషను, బై ట్రాన్స్ఫరింగ్ ద అమౌంట్ ఇన్ ప్రీమియం గుడ్విల్ టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్. by transferring the premium for goodwill amount to sacrificing partners కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో కాబట్టి ప్రీమియం ఫర్ గుడ్విల్ అకౌంట్ని డెబిట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుద్ది, అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. దీన్ని ఎవరికి క్రెడిట్ చేయాలంటే సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్కి క్రెడిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుందన్న. వైల్ when we crediting the sacrificing partners capital account, their capital value increases in the partnership firm because the goodwill value is related to the sacrificing partners itself. అది ఖచ్చితంగా సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్కే రీచ్ అవ్వాలన్న. సో ఎందుకంటే వాళ్ళే కదా సాక్రిఫైస్ చేస్తుండేది. సో అతని కోసం, ఎవరి కోసం, కొత్త పార్ట్నర్ కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. కాబట్టి సాక్రిఫైస్ చేసిన దానికి గుడ్విల్ అమౌంట్ అతనికి పే చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో సాక్రిఫైసింగ్ రేషియో ద్వారా పే చేయాలన్న, త్రూ సాక్రిఫైసింగ్ రేషియోలో పే చేయాలి. రైట్. ఇది షేరింగ్ కూడా ఎట్లా చేయాలంటే త్రూ సాక్రిఫైసింగ్ రేషియోలో చేయాలన్న. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనకు దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ కేసు ఉందన్న. అదేంటంటే ఇక్కడ చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఎంట్రీస్గా రికార్డ్ చేసినాడు. ఇక్కడ సింగిల్ ఎంట్రీ 2 న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒకే క్రెడిట్ ఇస్తాడన్న. అంటే పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్లోనే 2 కలిసిపోతుంది. ఏవేవి ఆ 2 అంటే క్యాపిటల్ షేరు, అదేవిధంగా గుడ్విల్ షేరు. సో 2 కూడా కలిసిపోవడం జరుగుతుంది సింగిల్గా. ఓకేనా, 2 కూడా కంబైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఆల్టర్నేటివ్ కేసు అనమాట. అదేవిధంగా దీనికి ఆల్టర్నేటివ్ ఏమవుతుంది అని అంటే, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు గుడ్విల్ వాల్యూ మాత్రం దీంట్లో గుడ్విల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ గుడ్విల్ వాల్యూని మాత్రమే మనం ఇక్కడ న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేసి టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ప్రీమియం గుడ్విల్ని అంటే దీనికి తేడా ఏంటంటే ఇదే, ఈ పాయింట్ని మాత్రం స్కిప్ చేసేయడం జరుగుతుంది అంతే. సో కాబట్టి ఇది ఆల్టర్నేటివ్. సో న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్. సో ఇక్కడేమో క్యాష్ కమ్స్ ఇన్, బ్యాంక్ ఈజ్ అ రిసీవర్ కాబట్టి డెబిట్ చేసుకున్నాం. న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ ఎందుకు క్రెడిట్ చేసినాం, హీ ఈజ్ అ గివర్ కాబట్టి అతన్ని క్రెడిట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడేమో న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేసుకొని టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. కారణం ఏంటంటే షేర్ ఆఫ్ గుడ్విల్ ఏదైతే ఉంటుందో ఆ గుడ్విల్ ఎవరికి రీచ్ అవ్వాలి, సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్కి రీచ్ అవ్వాలి కదా. అందుకే సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ని క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గుడ్విల్ యొక్క షేర్ని మాత్రం రెడ్యూస్ చేసుకుంటాం నాన్న అతని యొక్క క్యాపిటల్ అకౌంట్ నుంచి. ఓకే, రైట్. నెక్స్ట్ కేస్, రైట్. నెక్స్ట్, వెన్ ఇన్కమింగ్ పార్ట్నర్ బ్రింగ్ హిస్ షేర్ ఆఫ్ గుడ్విల్ ఇన్ క్యాష్ అండ్ విత్డ్రాన్ బై సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఇన్కమింగ్ పార్ట్నర్ ఎవరైతే గుడ్విల్ తెచ్చుంటారో తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని మనం ఎవరికి షేర్ చేస్తాము, సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్కి ఇచ్చేస్తాం, వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్లో నుంచి విత్డ్రాన్ చేస్తున్నారు. ఇందాకేమో విత్డ్రా చేయకుండా ఇప్పుడేమో విత్డ్రా చేస్తారు, అంటే తీసుకెళ్ళిపోతారు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, సో ఇప్పుడు 3 ఎంట్రీలు పాస్ చేయాలన్నా. ఇక్కడ 2 ఎంట్రీలు పాస్ చేసినాం కదా, ఇక్కడేమో 2 ఎంట్రీస్ పాస్ ఆన్ చేసినాం. ఇప్పుడు ఇంకొక 3rd ఎంట్రీ రికార్డ్ చేయాలి అలాంగ్ విత్ 2 ఎంట్రీస్. సో ఇప్పుడు ఈ 2 ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. ఫస్ట్ గుడ్విల్ తెచ్చినందుకు పార్ట్నరు తన యొక్క క్యాపిటల్ వాల్యూ గుడ్విల్ తీసుకొని వచ్చినందుకు, మళ్ళీ ఆ గుడ్విల్ని సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్కి షేర్ చేసినందుకు,
నెక్స్ట్ ఇప్పుడు మూడో ఎంట్రీ ఏంటంటే సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ ఆ గుడ్విల్ని బిజినెస్ నుంచి తీసుకెళ్ళిపోతారు. అంటే వాళ్ళ క్యాపిటల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా లేదా పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికైతే వాళ్ళ క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు అందులో నుంచి విత్డ్రా చేస్తారన్న. సో ఫర్ విత్డ్రాయింగ్ ఆఫ్ పార్ట్నర్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ విత్డ్రా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు విత్డ్రా చేసినందుకు మనం జనరల్ ఎంట్రీ ఏంటంటే సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్. ఎందుకు వీళ్ళ అకౌంట్ని డెబిట్ చేయాలి అంటే నౌ దే ఆర్ ద రిసీవర్స్ ఆఫ్ ద క్యాష్. నౌ దే ఆర్ ద రిసీవర్స్ ఆఫ్ ద క్యాష్. సో దేర్ క్యాపిటల్ అకౌంట్స్ ఈస్ టు బి డెబిటెడ్. సో దే రిసీవ్డ్ ద క్యాష్. సో బిజినెస్ నుంచి క్యాష్ని తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి దే ఆర్ ద రిసీవర్స్. సో దేర్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్. దెన్ ఇక్కడ ఆల్టర్నేటివ్ కేసులో కూడా సేమ్ నన్న. సో ఈ ఎంట్రీస్ పాస్ చేసిన మనకు ఇది రెండు ఒకటే. సో సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. సరే ఇప్పుడు మేము ఏది ఫాలో అవ్వాలి, ఆల్టర్నేటివ్ కేసు ఫాలో అవ్వాలా, ఇది ఫాలో అవ్వాలా? చూడండి అన్న, సిబిఎస్ఈ ప్రకారంగా అయితే అంటే సిబిఎస్ఈ బుక్స్లో ఇది ఫాలో అయ్యిందన్న. సిఏ ఫౌండేషన్ ప్రకారంగా అయితే మనకు ఆల్టర్నేటివ్ అనేటువంటి ఫాలో అవ్వడమే. సిఏ ఫౌండేషన్ లెవెల్లో అయితే మనకు ఆల్టర్నేటివ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ కేస్ 4. సో నెక్స్ట్ సిచ్యువేషన్ చూద్దాం. పార్ట్నర్ బ్రింగ్ గుడ్విల్ ఇన్ కైండ్. అంటే వస్తు రూపంలో తీసుకొని వస్తే. పార్ట్నర్ బ్రింగ్ గుడ్విల్ ఇన్ కైండ్ అంటే వస్తు రూపంలో తీసుకొని వస్తే. సో ఇప్పుడు వస్తు రూపంలో అంటే అసెట్స్ ఫామ్లో. సో చూడండి, అసెట్ అకౌంట్ డెబిట్ టు న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ టు ప్రీమియం ఫర్ గుడ్విల్ అకౌంట్. ఈ రెండింటికి ఎక్స్ప్లెనేషన్ సేమ్, క్యాష్కి కూడా సేమ్. ఫస్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో క్యాష్కి ఎక్స్ప్లెనేషను అక్కడ క్యాష్ ఫామ్లో తెచ్చాడు, ఇక్కడ అసెట్స్ ఫామ్లో తెస్తాడు. సో అసెట్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ చేసుకున్నాం, న్యూ పార్ట్నర్ గివర్ కాబట్టి క్రెడిట్ చేసుకున్నాం. ఇక గుడ్విల్ వాల్యూ అసెట్ గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేసుకోండి. దాన్ని క్రెడిట్ చేసుకోండి. ఓకే, అసెట్ గోజ్ అవుట్ కాబట్టి దాన్ని సింపుల్గా క్రెడిట్ చేసుకోండి. దెన్ ఈ ప్రీమియం గుడ్విల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ ప్రీమియం గుడ్విల్ని కొత్త సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్కి సాక్రిఫైజింగ్ రేషియో ప్రకారంగా పనిచేయాలి. దాన్ని పనిచేయండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కేసులో ఏంటి అని అంటే మనం మామూలుగా ఈ రెండు ఎంట్రీలని కలిపి సింగిల్ ఎంట్రీగా ఫామ్ చేస్తాం. సో 2 న్యూ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. ఇందులో ఏముంటాయి, ఈ రెండు కలిసి ఉంటుంది. ఇంకా అసెట్ అకౌంట్ని డెబిట్ చేసుకోండి, బికాజ్ అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం డెబిటింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే ఇన్కమింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో గుడ్విల్ యొక్క వాల్యూని సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్కి మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది అంతే. ఓకే, సో ఇది మనకు కేస్ 4 అన్న. సో వెన్ గుడ్విల్ ఇన్ కైండ్ అయితే. తర్వాత లాస్ట్ సిచ్యువేషన్ కేస్ 5. ఒకవేళ పార్ట్నర్ డస్ నాట్ బ్రింగ్ హిజ్ షేర్ ఆఫ్ గుడ్విల్. సో పార్ట్నరు తన యొక్క గుడ్విల్ని తీసుకురాకపోతే, తీసుకొని రాకపోతే అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? సో అప్పుడు మనం చేయాల్సినటువంటి ఏంటి అంటే ఇక్కడ ఇన్కమింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేసుకోవాలి. టు సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ని క్రెడిట్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ప్రత్యేకించి గుడ్విల్ యొక్క షేర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రాలేదు, కానీ క్యాపిటల్ మాత్రం తెచ్చింటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే అతని క్యాపిటల్లో నుంచి మనం డిక్రీజ్ చేసుకోవాలి. సింపుల్గా డిక్రీజ్ చేసుకోవాలి కాబట్టి అతని క్యాపిటల్ అకౌంట్ ఏం చేయాలి, డెబిట్ చేసి ఏమవుతుంది, క్యాపిటల్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. తర్వాత సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. కారణం ఏంటి, సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ని క్రెడిట్ చేయడం వల్ల ఈ ఎవరైతే సాక్రిఫైస్ చేసి ఉంటారో వాళ్ళకు గుడ్విల్ షేర్ అనేటువంటిది రావడం జరుగుతుందన్న. దీనివల్ల వాళ్ళ క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది. సో నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ ఎనీ గుడ్విల్ ఎగ్జిస్ట్ ఆల్రెడీ ఇన్ ద బుక్స్ ఇన్ ఆల్ అబౌవ్ కేసెస్. పైన తెలిపినటువంటి అన్ని కేసుల్లో కూడా ఒకవేళ పైన తెలియజేసినటువంటి కేసెస్ అన్నిట్లో కూడా ఒకవేళ మనకు గుడ్విల్ అనేటువంటి ఆల్రెడీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్నాయనుకోండి, అంటే అసెట్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా దాన్ని రైట్ ఆఫ్ చేయాలన్న. వాట్ వీ హ్యావ్ టు డూ, రైట్ ఆఫ్. సో దాన్ని
రైట్ ఆఫ్ చేసేయాలి. సో రిటర్న్ ఆఫ్ చేయాలన్నమాట. సో ఎలా చేయాలంటే సింపుల్, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉండి ఉంటుందో ఆ గుడ్విల్ అనేది పర్చేజ్డ్ గుడ్విల్. ఆ పర్చేజ్డ్ గుడ్విల్ మనకు మామూలుగా అసెట్ సైడ్ రికార్డ్ చేసుకోవచ్చు. అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ప్రకారంగా మనకు చెప్పబడింది. పర్చేజ్డ్ గుడ్విల్ అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాబట్టి అక్కడ వాళ్ళు ఆల్రెడీ పర్చేజ్ చేసినటువంటి గుడ్విల్ అక్కడ చూపించుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ పర్చేజ్డ్ గుడ్విల్ ఎవరికి చెందాలి? ఓల్డ్ పార్ట్నర్స్కి చెందాలి. అది క్యాష్ ఫామ్లో రావాలి వాళ్ళకు. అది ఏ రూపంలో వస్తుందంటే క్యాష్ ఫామ్లో వస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు విత్డ్రా చేస్తారన్న. సో విత్డ్రా చేసేయడం జరుగుతుంది. కాబట్టి ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఇది ఏ రేషియో ప్రకారంగా తీసుకోవాలి అంటే ఓల్డ్ రేషియో ప్రకారంగా వాళ్ళ అకౌంట్ని డెబిట్ చేసుకోవాలి. యాజ్ పర్ ఓల్డ్ రేషియో. సో ఓల్డ్ రేషియో ప్రకారంగా వాళ్ళ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఓకేనా? సో ఇది మనకు గుడ్విల్ రిలేటెడ్గా. ఇక లాస్ట్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది, గుడ్విల్ ఈజ్ టు బీ డిస్ట్రిబ్యూటెడ్ టు సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ ఇన్ సాక్రిఫైజింగ్ రేషియో ఓన్లీ. సాక్రిఫైజింగ్ రేషియోలోనే మనం గుడ్విల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోగాన ఇస్తే అప్పుడు మనం సాక్రిఫైజింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇవ్వకపోతే ఓల్డ్ రేషియోనే మనం సాక్రిఫైజింగ్ రేషియోగా తీసుకోవచ్చు. ఓల్డ్ రేషియోని మనం సాక్రిఫైజింగ్ రేషియోగా కన్సిడరేషన్ చేయొచ్చు. కారణం ఏంటి అని అంటే బికాజ్ ఓల్డ్ సాక్రిఫైజింగ్ రేషియో మనం మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసిన ఓల్డ్ రేషియోనే వస్తుంది అనేటువంటి మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ఇది ఈరోజుకి క్లాస్. ప్లీజ్ వీటన్నిటిని నోట్ చేసుకోండి.